ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించిన వ్యవహారం మీద కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటూ వచ్చేసింది. ఇప్పటికే దానికి సంబంధించి 32 శాఖలకు సంబంధించిన అంశాలన్నింటినీ కూడా ప్రైవేటీకరణ చేయడానికి టెండర్లు పిలుస్తూ వచ్చింది. కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ తొలగిస్తూ వచ్చేస్తుంది. ఇప్పటి వరకు ఉద్యోగులందరినీ కూడా వీఆర్ తీసుకొని వెళ్ళిపోమని చెప్పేసి చెప్తూ వస్తుంది. ఇంత పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నా, ఇంత పెద్ద ఎత్తున ఇంత జరుగుతూ ఉన్నా, ఉద్యోగులందరూ వచ్చి బయటకు వచ్చేసి రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తూ ఉన్నా ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కనీసం స్పందన ఎందుకు రావట్లేదు? అంటే డైరెక్ట్గా మీరు చెప్పేసేసారా? డైరెక్ట్గా మీరు ఇచ్చేసేసారా? బయటకు వచ్చేసి మేము విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చేయడానికి వ్యతిరేకము, మా ఎంపీలందరూ కూడా ఢిల్లీలో పోరాటం చేస్తున్నారు, మా ఎంపీలందరూ కూడా పార్లమెంట్లో నిలబడి మాట్లాడుతున్నారని చెప్పేసి మనం చెప్తూ ఉన్నాం కదా. మరి ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున ప్రైవేటీకరణకు సంబంధించి టెండర్లు పిలిచి టెండర్లు జరుగుతూ ఉంటే ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడట్లేదు? ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి సంబంధించి లేదంటే అసెంబ్లీలో దీనికి సంబంధించి మాట్లాడి దీన్ని ప్రైవేటీకరణ చేయలేం, ఒకవేళ ప్రైవేటీకరణ చేయాల్సిన పరిస్థితి వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిధిలోకి తీసుకుంటాం మేము, అసెంబ్లీలో ఒక తీర్మానం చేయండి, అలాంటి నిర్ణయం ఎందుకు తీసుకోలేకపోతుంది? గత ఎన్నికలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నటువంటి 5 ఏళ్ల పాటు ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ మీద కదా మనం పోరాటం చేసింది. ఆ ఉద్యోగులందరికీ, ఆ కార్మికులందరికీ మేము అండగా ఉంటామని చెప్పేసి మనమే కదా మాట్లాడింది.